ఈరోజు నా నియోజకవర్గంలో భానుప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అలాంటి వాడితో కూడా లోకేష్ గారు నన్ను ఈరోజు మాట్లాడిస్తున్నారు. మరి దీని గురించి ఎందుకు ఏ ఛానల్లో కూడా ప్యానల్ డిస్కషన్ చేయట్లేదు? మేధావులు విశ్లేషకులు ఎందుకు కూర్చోవట్లేదు? అంటే మీ పార్టీలో ఉంటే వాళ్ళు మంచోళ్ళు, పక్క పార్టీలో ఉంటే వాళ్ళు చెడ్డోళ్ళు. ఇదే ప్రశాంతి వైసీపీ నుంచే కదా వచ్చింది. మరి ఆవిడ కోసం అంత ఆరాటపడిన వాళ్ళు ఈరోజు హారిక గారికి ఒకటి జరిగినా నాకు ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము మహిళలు కాదా? మాకు మనోభావాలు లేదా? మా ఫ్యామిలీలు బాధపడవా? కాబట్టి ఈరోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. మీరు చేస్తున్న అన్యాయాలు గాని అక్రమాలు గాని అరికట్టాలంటే సంవత్సరం చాలడంలా. ఎక్కడ చూసినా దోపిడీ దొంగతనం. మీరు చేసిన అన్యాయాలు అట్లా ఉన్నాయి. ఎక్కడ చూసినా కబ్జాలే. ఏ ఊరికి పోయినా ఆ గ్రామ కంఠంలో కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ నదిలో పోయినా ఇసుక తోడేస్తున్నారు. అది చాలనట్టు పొలవమని ఇవాళ కూడా ఇప్పటికి కూడా రైస్ స్మగ్లింగ్ గానీ ఇసుక స్మగ్లింగ్ గానీ అవే చెప్పా పోలీసు వారికి కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించడానికి వీల్లేదు. నిస్సందేహంగా ప్రతి ఒక్కరిని లోపల వేయాల్సిందే, కఠినంగా ఉండాల్సిందే. ఇక్కడ బిడ్డల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండడానికి వీల్లేదు. గంజాయి వ్యాపారం చేసే ఏ నాకుడికైనా కూడా పోవాల్సిందే. చాలా వాటిలో రోజా వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యింది, అయినా ఉపేక్షిస్తున్నాం. కానీ గంజాయిలో దొరికితే మట్టు ఎట్టి పరిస్థితుల్లో మెడ ఈడ్చుకొని లోపడేస్తాం, మెడ పట్టుకొని తీసుకెళ్ళి లోపడేస్తాం. మొహమాటం లేదు, వాళ్ళకి ముందే వార్నింగ్ ఇస్తా ఉన్నా. ఊరికే దొంగ అన్నట్టుగా అరిచేస్తే ఇక్కడ అంత అమాయకులు గాని పిచ్చివారు గాని ఎవరు లేరు. మీ కథ అందరికీ తెలుసు. మీరు చేస్తున్న అన్యాయాలు గాని అక్రమాలు గాని లూటీలు గాని పంచుకొని తినడాన్ని గాని అవన్నీ మీరు చూశారు విసిగిపోయారు. కాబట్టి 45,000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. మిమ్మల్ని అసహించుకున్నారు, మీరు వద్దని వేశారు. అంతేగాని